ప్రభు రాకడ రాబోతున్నది కనుక మీరు లోకస్తుల వలె మీ హృదయాంత రంగములో లేనిపోని ఆశలకు ఈ లోకానుసరమైనటువంటి వాటి విషయమై కలతల కలిగినటువంటి అనుభవంతో మీరు ఉండడానికి వీలేదు. ఎందుకంటే ప్రభువుకు నీకు సంబంధించిన సమస్తం అంతా కూడా తెలుసు కనుక నీ హృదయాంతరంగంలో ఉన్న ప్రతి దానిని హృదయాంతరంగాలను పరిశోధించే దేవుని ఆరాధిస్తున్నావు కనుక నీ హృదయాన్ని ఏం చేయి, స్థిరపరచుకో. ఇప్పుడు ప్రభు రాకడ రాబోతున్నది కనుక మన హృదయాలను స్థిరపరచుకొని మనం ఏం చేయాలి? దేవుని దగ్గరికి రావాలి. ఎక్కడికి రావాలి? దేవుని దగ్గరికి రావాలి. ఎందుకంటే ఎంతటి భయంకరమైనటువంటి ప్రమాదమైన, ఎంతటి భయంకరమైనటువంటి విపత్తైనా తప్పించగలిగిన వాడు దేవుడే. సొదొమ గొమొర్రా పైన రాబోతున్నటువంటి భయంకరమైన నాశనాన్ని అబ్రహాం యొక్క ప్రార్థనను బట్టి తప్పించాడు. హల్లెలూయా. లోకానుసరమైనటువంటి మనుషులు చేసినటువంటి చెడ్డ కార్యాలను బట్టి, లోతు యొక్క నీతి యథార్థతను బట్టి దేవుడు ఏం చేశాడు? తనను బట్టి తన కుటుంబాన్ని భయంకరమైన ప్రచండ వర్షంతో కురిసి ముంచి వేస్తున్నటువంటి ఈ లోకంలో ఒక లోతు కుటుంబాన్ని మాత్రమే దేవుడు ఏం చేశాడు? రక్షించాడు. అందుకే మనని దేవుడు ఏమంటున్నాడు? మీరు దేవుని యొద్దకు రండి, అప్పుడు దేవుడు మీ యొద్దకు వస్తాడు. మనం ఎప్పుడైతే దేవుని దగ్గరికి రాగలుగుతామో అప్పుడు దేవుడు మన పట్ల దయా, కనికరం, వాత్సల్యతను చూపించేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలా మంది సమస్యలు రాగానే, కష్టాలు రాగానే, ప్రతికూలమైన పరిస్థితులు రాగానే దేవునికి దూరమైపోతున్నటువంటి వారిగా ఉన్నారు. దేవుడు నాకేం చేసిండు మేలు, దేవుడు నాకేం చేసిండు అని చెప్పేసి దేవుని నిందించి దేవుని మీదనే నెపం వేసే వారిగా ఉంటున్నారు. కానీ దేవుని లేఖనం ఏమని సెలవిస్తున్నది? మీరు దేవుని దగ్గర ప్రశ్న రండి, అప్పుడు దేవుడు మీ దగ్గర ప్రశ్న. ఏమా? అన్ని కలిగినటువంటి అబ్రహాము గుడారంలో వెండి బంగారాలు 10 వారు కలిగి, సకల పరివారము చేత సమృద్ధి కలిగిన ఆశీర్వాదం కలిగి, కొరతగా ఉన్నటువంటి కుటుంబానికి దూతగా దేవుడు అడుగుపెట్టి అంతవరకు వారిలో ఉన్నటువంటి నిందని, అవమానాన్ని, దుఃఖాన్ని తొలగించుకునే అనుభవంలో వారు లేనే లేదు. ఎప్పుడైతే దేవుడు వారి దగ్గరకు వచ్చారో వారి దుఃఖం సంతోషంగా మారిపోయింది. వారి నింద ఆనందంగా మారిపోయింది. ఇస్సాకుని సంతోషంగా దేవుడు అనుగ్రహించాడు. అందుకే దేవుడు మన దగ్గరకు వస్తే మన జీవితంలో ఉన్న దుఃఖం, కన్నీళ్ళు, బాధ, కష్టం అన్నీ కూడా ఏమైపోతాయి? తొలగిపోతాయి. హల్లెలూయా. అలాంటి అనుభవంలోకి నువ్వు రావాలి. శ్రమ, శోధన, కష్టాలు, బాధలు, కన్నీళ్లు, వేదనలు, దుఃఖం లోకంలో ప్రతి మనుషుని జీవితంలో, ప్రతి కుటుంబంలో ఏదో ఒక బలహీనత, ఏదో ఒక బాధ ఖచ్చితంగా ఉంటుంది. బాధ లేని మనిషి లేడు, బలహీనత లేని మనిషి లేదు. అవన్నిటినీ పరిపూర్ణమైన విడుదల పొందుకునే స్థలం ఏది అంటే దేవుని యొక్క మందిరం. హల్లెలూయా. అందుకే మనకి ఏదైనా సమస్య అంటే మనం కలవరపడద్దు. మన హృదయాన్ని స్థిరపరచుకొని నేను మందిరానికి వెళ్ళి, నేను మందిరములో దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేస్తే అన్నా ప్రార్థన విన్న దేవుడు, హిజ్కియా ప్రార్థన విన్న దేవుడు నా ప్రార్థన వినడా? తప్పకుండా వింటాను. ఈ విశ్వాసంలో నువ్వేం కావాలని హృదయాన్ని స్థిరపరచుకో.